రామాపురం గ్రామంలో నేను సర్పంచ్గా ఎన్నికయ్యి 5 సంవత్సరాలైన సందర్భంగా నిన్నటి దినమునతో నా సర్పంచ్ పదవీ కాలము పూర్తి అయినందువలన రామాపురం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరి కాలనీలో ప్రతి ఇంటికి ఒక చీర పంచడానికి ఈరోజు ఇక్కడ రామాపురం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు, వార్డు మెంబర్లు ఇవన్నీ కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సహకారంతో, చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో గ్రామంలో ప్రతి పని కూడా చేసుకుంటూ నేను ఎక్కడైనా కానీ కొన్ని పనులు ఎక్కడైనా ఇంతమందికి అందరికీ ఎక్కడైనా న్యాయం చేయకపోయిండొచ్చు. ఎక్కడైనా ఉంటే అట్లా పొరపాట్లు ఏమైనా అంటే అందరూ కూడా నాకు కొంచెం ఎక్స్క్యూజ్ చేసి అందరూ క్షమించగలరు. అంటే 100 మంది ఉన్నప్పుడు 90 మందికి చేసింటాను. ఒక 10 మంది ఎక్కడో చోతో ఏదో విధంగా మిస్ అయ్యిండొచ్చు. దానికి నేను చింతిస్తున్నాను. చేతనైనంత వరకు కూడా ప్రతి 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 కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేసినానని నా మనసుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను సర్పంచ్ అయిన రోజునే మనము ఆర్ఓ ఫిల్టర్గా నేను సర్పంచ్ అయిన రోజునే దాన్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. అది చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా 5 ఇయర్స్ కూడా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకోకుండా మనం నీరు అందించడం జరిగింది. అలాగే పొజిషన్ సర్టిఫికెట్లు మన గ్రామంలో 100 మందికి, అంటే పొజిషన్ సర్టిఫికెట్ అంటే ఇంటింటికి మనకు స్థలం ఉన్నప్పుడు దానికి పట్టా ఇవ్వడం. మీ ఇళ్ళకు కూడా చాలామందికి గ్రామంలో ప్రతి ఒక్కరికి పార్టీ అనేది లేకోకుండా, భేదం లేకోకుండా పొజిషన్ సర్టిఫికెట్ 100 మంది దాకా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో, కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో సర్పంచ్గా నేను ఇవ్వడం జరిగింది. ఇదే ఇక్కడే మనం 100 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం. అదొక కార్యక్రమం చేశాం. అలాగే రామాపురం గ్రామంలో నాడు నేడు కింద మనం మన స్కూళ్ళు చూసేవాళ్ళం. మన ఎలిమెంటరీ స్కూల్ ఇక్కడ రోడ్లో. అప్పుడు ఒకప్పుడు మన స్కూల్లో నిజంగా అప్పుడు అది వేసగాలు వేసేవాళ్ళు, వాళ్ళు ఇల్లు పిచ్చికుండా అవి ఏవి మన ఊర్లో గాడిదలు కూడా అవి అవన్నీ పనుకున్నాడేవి, అంటే కుక్కలు, ఆవులు అన్నీ. ఈరోజు మనం హై స్కూల్లో మన పిల్లలు చదువుతున్నారు. ఎవరైనా చూసారా? ఈరోజు డిజిటల్ లైబ్రరీ టైప్లో చైర్లు అయితేనేమి, ఆర్ఓ ప్లాంట్ ఫిల్టర్ వాటర్ అయితేనేమి, పిల్లలకు హ్యాండ్ వాష్ చేసుకునేది అయితేనేమి, అంత అద్భుతంగా కాంపౌండ్ వాల్ అయితేనేమి 8 లక్షలు పెట్టి అభివృద్ధి పనులు చేసినది ఏదంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి, అది కేతిరెడ్డి అని చెప్పుకోవాలి. మనం చేసిన పనులు మాత్రమే చెప్పుకుంటాం. అలాగే మీ ఎస్సీ కాలనీలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి త్రాగునీళ్ళు నోచుకోలేని సమయంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటింటికి కూడా 5 ఏళ్ళ నుంచి ఇప్పటికి కూడా నిరంతరాయంగా నీళ్లు అందుతున్నాయంటే అది ఒక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే దక్కిందని మేము గర్వంగా చెప్పుకోగలం. అలాగే బీసీ కాలనీ కూడా నాకు తెలిసి అప్పట్లో నాగిరెడ్డి రూములు ఇచ్చాడు బీసీ కాలనీకి, నాకు బాగా గుర్తుంది. కానీ మళ్ళీ బీసీ కాలనీకి నిరంతరాయంగా నీళ్ళు ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఆ సర్పంచ్కు నాకే దక్కుతుందని నేనే గర్వంగా చెప్పగలను. బీసీ కాలనీకి కానీ, ఎస్సీ కాలనీకి కానీ ఈ విధంగా మనం ఇవన్నీ పనులు చేయడం జరిగింది. అలాగే మన గ్రామంలో ఇక్కడ ఎవరైనా చెప్పండి, ప్రతి ఇంటికి నేను ఇల్లు చెప్తా, మీ ఇంటికి ఇది జరిగింది, ఇది ఇచ్చినాము మా గవర్నమెంట్ తరపున, మా నాయకుని తరపున ఖచ్చితంగా నాకు గుర్తుంది. పేరున చెప్పగలను. లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు దగ్గర 300 ఇళ్ళు, ప్రతి ఇంటికి కూడా బెనిఫిట్ ఉందని నేను గంటాపతంగా. మరీ ముఖ్యంగా మన ఎస్సీ కాలనీకి పింఛన్లు అయితేనేమి, ఎవరికైనా సరే చెప్పండి, మేము అంతరాత్మకు ప్రతి ఒక్కరికి, అది కూడా మళ్ళీ ఏమి దొంగగా ఇంకోటి ఏ పని చేయలేరు. అన్నీ కూడా పబ్లిక్గా ఒక గవర్నమెంట్ పరిధిలోనే మనం అన్ని పింఛన్లు పంచడం ఇవ్వడం జరిగింది. అలాగే అసైన్మెంట్ కమిటీలో దాదాపు 40 మందికి మనం పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే పట్టాలు ఇవ్వడం అంటే సాధ్యమైన విషయం ఏం కాదు. ఎమ్మెల్యే కేతిరెడ్డితో నేను కొట్లాడి 4-5 సార్లు 5 సార్లు నేను చెడ్ అయ్యి మన కాలనీ వాసులకి అయితేనేమి, గ్రామంలో మిగతా వాళ్ళకైతేనేమి ఈరోజు గర్వంగా చెప్పగలం. ఒక్కొక్కరికి ఎకరా, అర్ధ ఎకరా, 2 ఎకరాలు కూడా ఈ తాతయ్య గుట్టలో పట్టాలు మీ అందరికీ చేతిలో పెట్టే కార్యక్రమం తొందరలో జరుగుతుంది. అది కూడా అన్నీ రెడీ అయినాయి. ఆ విధంగా ఎప్పుడే కానీ ఎన్ని రోజుల నుంచి కూడా మీరు ఒక 20 సెంట్లు భూమి చేయించుకోవాలంటే కూడా గతంలో మీరు ఎన్ని రోజులు సేవ చేసి సర్వీస్ పనులు చేసి చేయాలో అది మీ అందరికీ తెలుసు.
ఒక పింఛను పెట్టాలంటే ఒక నాయకుని చుట్టూ మీరు నాకు తెలిసి 10 సార్లు తిరిగినా మీకు న్యాయం జరిగే కాలం ఉండదు. నేను మీ ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని బండ్లు ఎక్కించుకొని సొంత ఖర్చులు పెట్టి పింఛను కానీ, ఇంటి పట్టా కానీ, భూమి పట్టా కానీ, మీకు పాస్బుక్ల విషయం కానీ ప్రతి ఒక్కటి అది మన గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కేతిరెడ్డి ఆధ్వర్యంలోనే ఆయన సహాయ సహకారంతో చేసినాం. అసైన్మెంట్ కమిటీలో 40 మందికి చేసినాం. 40 మందికి పట్టాలు ఉన్నాయి. పాస్బుక్లు కూడా ఎంతమందికి భూమి పాస్బుక్లు దొరల చుట్టూ తిరిగి మీకు చాలా పనులు నాకు చాలామంది గుర్తుంది. ఎంతమందికో పాస్బుక్లు అందరికీ చేయించిన నాకు గుర్తుంది. అలాగే మా వాళ్ళకు కూడా, మా కమ్యూనిటీలో, మా ఇదిలో, మా పార్టీలో కూడా ఇంటికి కూడా నాకు గుర్తుంది. ప్రతి ఒక్కరికి మంచి పనులు గవర్నమెంట్ పనులు చేసినాము. అలాగే ఇంకా ఏమైనా కొన్ని పనులు పెండింగ్ ఉండిండొచ్చు. అవి కూడా ఈ రోజుతో ఏం నా పదవి నా ఇది ఏమి ఇంకా పదవి అయిపోయింది, కానీ మనిషిని ఎప్పుడూ ఉంటాను. నాకు ఇంకా ఇప్పుడు ఎక్కువ బాధ్యత. ఏ సమయంలోనైనా మీరు అర్ధరాత్రి కాడ ఫోన్ చేసినా కూడా స్పందించే మంచి ఎవరైనా ఉంటారంటే అది మీ మనసుకే వదిలేస్తా. ఏ టైంలోనైనా కాలనీ వాసులు అంటే మాకు పార్టీకి కానీ మాకు కానీ రైట్ హ్యాండ్ కుర్చీ ఎప్పుడు కూడా పార్టీకి. కాబట్టి అదేవిధంగా ఎవరికి ఏ టైంలో ఏమో ఇబ్బంది వచ్చినా, ఏ హాస్పిటల్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఎక్కడైనా నేను వస్తా. ఏ క్షణంలోనైనా ఎవరైనా చెప్పండి ఫలాని మంచికి నేను ఇది చేయలేనని చెప్తే అది గ్రామంలో కానీ కాలనీ వాసులకు ఎప్పటికీ నేను రుణపడి ఉండాలి కూడా. కష్టకాలంలో నాకు అందరూ చేదోడు ఓదాడుగా ఉంటూ ఒక కాలనీ వాసులే కాదు, గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నాకు ప్రతి ఓటరు కూడా చాలా వాల్యుబుల్. నా జీవితాన్ని నిలబెట్టినది ఏదైనా ఉందంటే అది సర్పంచ్లో. ఈ రామాపురం సర్పంచ్ అనేది చాలా ఆశామాషమైనది కాదు, చాలా శ్రమతో కూడుకున్న పని. చివరికి చావు వరకు వచ్చే ఏదైనా ఉంటుందంటే ఒక ఎన్నిక, సర్పంచ్ ఎన్నికే. ఎందుకంటే ఇది పర్సనల్గా మనిషిని చూసి ఇది చేస్తారు. కాబట్టి ఎన్నో వ్యయప్రయాసాలు పడి నాకు మీరందరూ కూడా క్షణక్షణము రామాపురం గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించింటేనే నేను అన్ని పనులు చేయగలిగినాను. నా ఒక్క క్రెడిట్, నా యొక్క బలమే కాదది. రామాపురంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా నాకు సహకరించింటేనే నేను ఆర్ఓ ప్లాంట్ రెడీ చేయగలిగాను. నాడు నేడు కింద 7-8 లక్షలు తీసుకొచ్చి కాంపౌండ్ కట్టి అవన్నీ చేయించగలిగాను. 40 మందికి భూమి పట్టాలు ఇప్పివ్వగలిగినాను. 100 మందికి 100 మందికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వగలిగాను. ఎస్సీ కాలనీలో ఇంటింటికి నీరు ఇవ్వగలిగినాను. బీసీ కాలనీలో ఇంటింటికి నీరు ఇవ్వగలిగినాను. అలాగే సిమెంట్ రేట్లు ఇవ్వగలిగినాం. ఈరోజు ఈ రామాపురం గ్రామ ప్రజలే నన్ను ఈ స్థాయికి తీసుకుపోయినారు. కాబట్టి మీకు అందరికీ ఎల్లవేళలా నేను ఎన్ని జన్మలు ఉన్నా రుణపడి నేను ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు నేను ఇది నిజంగా అదృష్టము. కాబట్టి మీకు అదే ఏదైనా గ్రామంలో ప్రతి అభివృద్ధి కూడా మన గవర్నమెంట్లో చేయగలం. ఇప్పుడు కూడా మీరు అందరూ కూడా మనకు ఇదిగా సహకరించి ఏదైనా చేయగలరని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ, అలాగే గ్రామ ప్రజలకు ఎప్పుడూ రుణపడి నేను నిన్నటి దినంతో ఎట్లా అయిపోయిందో కూడా నాకు తెలియలేదు. నేను 5 ఏళ్ళు అయిపోయిందా అనుకొని మీ అందరి దగ్గరికి వచ్చి అయిపోయింది రాండి అంటే నాకు మనసులో ఎట్లో బాధగా ఉంది. అంటే సర్వీస్ చేసుకుంటే ఏదైనా లేదేమో అని. అట్లా ఏముండదు. ఏ సమయంలో అయినా మీరు పిలిచినా నేను వస్తాను. నేను చివరిగా మీ అందరికీ కూడా మా అందరికీ రుణపడి అందరికీ మరొక్కసారి చేతులు ఎక్కి నేను అందరికీ అవకాశం ఇచ్చిన రామాపురం గ్రామానికి ఎప్పటికీ బతికినంత కాలం రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి, తాడిమేరి చంద్రశేఖర్ రెడ్డికి రుణపడి ఎప్పుడు ఉండి పార్టీకి నిరంతరం పనిచేస్తానని మాటిస్తున్నాను. ఇట్లా చూస్తాను
వాళ్ళకి పెట్టుకోండి, నాకేం పని ఫోటో అయితే మాకు కవర్ చేస్తాడు. చెప్తా అంతా ఉండండి, కొద్దిసేపు పోకుండా అందరూ అనే ఇక్కడ చూస్తాండు కదా. అట్లా ఏమి 2 చీరలు ఇచ్చేస్తే అయిపోయాయి. ఫోటో కట్టుకుంటే అందరికీ పెట్టు కుంకుమ. అందరికి రాళ్ళ చిత్తు సూపర్ శారీ కట్టుకొని పోలేదు. ఏడున్నారు అసలు ఇంటికి ఒకటి మళ్ళీ ఏ గవర్నమెంట్ బిల్ ఏమైనా మళ్ళీ పంచుతాండేదే సర్పంచ్ అనేది ఈ రోజు అయిపోయింది. ఇంకా ఎక్కువ ఉంది మనకు. ఈ ఆశీస్సులు ఉంటే ఎప్పుడు ఏం సర్పంచ్ అవసరంలే.